హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. నా ప్రీవియస్ బర్డ్స్ వీడియో చూసి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి నాకు, బర్డ్ ఎలా వెయ్యాలి నేర్పించండి ప్లీజ్ అని. తప్పకుండా అండి, మీకోసమే డీటెయిల్డ్గా చెప్తున్నాను, చూడండి. ఇది ఫస్ట్ ఏం చేసాము, ఇలా బర్డ్ మీరు డ్రా చేసుకోండి. నేను డిజైన్ కూడా ఇచ్చాను కదా. అయితే ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఒక వంతు వాటరు, ఒక వంతు మీకు మీడియము, రెండు కలిపి పక్కన పెట్టుకోండి. ఆ మీడియంని ఫస్ట్ అప్లై చేసేయండి. ఎందుకంటే మీరు ఏ క్లాత్ మీద వేస్తారో తెలీదు. ఇప్పుడు కొన్ని కాటన్స్ అయితే స్ప్రెడ్ అవ్వదు వాటరు, లేదు కొన్ని అంటే స్ప్రెడ్ అవుతాయి. అదే మీడియం అయితే మనకి ఏమీ స్ప్రెడ్ అవ్వదు. ఇట్లా మీడియం అప్లై చేసిన తర్వాత మీరేం చేస్తారు, ఫస్ట్ వైట్ డైల్యూట్ చేసుకొని వైట్ని డైల్యూట్ చేసేయండి. ఆ వైట్ని మీరు మొత్తం అప్లై చేసేయండి. చాలా లైట్గా వెయ్యాలి, అంటే తక్కువ కలరు, కాకపోతే మీరు ఈ మీడియం ఉంది కాబట్టి చక్కగా స్ప్రెడ్ అవుతుంది. వేసేవి ప్యాస్టల్ కలర్స్, అంటే లైట్ కలర్స్లో ఎంతో బాగున్నాయి కదా ఈ బర్డ్స్, అవే వేద్దాం. ఓకేనా? ఇట్లా మొత్తం టెయిల్తో సహా వైట్ అప్లై చేసేయండి. ఇప్పుడు మీకు ఇది నియాన్ పింక్ తీసుకొని ఆ పింక్ని చాలా కొంచెం మాత్రమే హెడ్ పైన అప్లై చేయండి. అప్లై చేసి తర్వాత దాన్ని అలా స్ప్రెడ్ చేయండి మొత్తం హెడ్ అంతా. ఇలాగా స్ప్రెడ్ చేస్తే మీకు చూసారా కలర్ ఎంత చక్కగా వచ్చిందో, బ్రైట్గా ఉంది, బాగుంది కదా. ఇలా వేసేసిన తర్వాత కొంచెం మళ్ళీ దాని చెస్ట్ మీదకి వచ్చేటట్టుగా ఆ తర్వాత ఏం చేద్దాం, పాస్టల్ వైలెట్ కలరు, ఈ కలర్ని వేసాను. తర్వాత మజంతా చిన్న స్ట్రోక్స్, అంటే దాని వింగ్స్కి ఆ కలర్ కొంచెమే కనపడతాయి మనకి. ఇది బాటమ్ సైడ్ అంటే పొట్ట వైపు కదా, అందుకని కొంచెమే కనపడుతుంది వింగ్స్. ఆ వింగ్స్ జస్ట్ అట్లాగా వేశాను. తర్వాత ఇది కూడా గ్రీన్, అంటే ఇది ఏం గ్రీన్ అంటే మీకు ఎమరాల్డ్ గ్రీన్. ఇది కూడా చాలా లైట్గా కొంచెం అప్లై చేసి దాన్ని చూసారు కదా నేను ఎలా స్ప్రెడ్ చేశానో అలా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలాగ వేసేసిన తర్వాత మీరేం చేస్తారు, తర్వాత ఇంకొంచెం మళ్ళీ మజంతా ఈ గ్రీన్ రెండు కలిసినది ఒక వింగ్స్, అంటే రెండు పక్కల వింగ్స్ కనపడుతున్నాయి కదా, అవి కొంచెం లైన్గా మనం సజెషన్ ఇస్తే సరిపోతుంది. అలాగే టిప్పులో కూడా ఇలాగా మీరు ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ కలరు వెట్గా ఉన్నప్పుడే గబగబా చెయ్యాలి. చాలా ఫాస్ట్గా చెయ్యాలి. నేను చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నానో, అలాగ మీరు గబగబా చేసేసేయండి. అంటే వెట్గా ఉన్నప్పుడే చేస్తే చక్కగా స్ప్రెడ్ అవుతుంది, లేదంటే ప్యాచులుగా వస్తుంది. ఒక కలర్లో ఇంకో కలర్ మిక్స్ అవ్వదు, మరి డ్రై అయిపోతే. అందుకని మీరు లేదు మేము చేయడం కష్టం అవుతుందేమో అనుకుంటే ఫస్ట్ హెడ్, తర్వాత బాడీ, అలా కొంచెం వైట్ అప్లై చేసుకుంటూ రండి, మీడియం పెట్టుకుంటూ. తర్వాత వైట్ కొంచెం ఇలాగ స్ట్రోక్స్ ఇవ్వండి. తర్వాత ఈ మనం ఇలా కూర్చుంటే అవేం చేస్తుంది, హెడ్ని కూడా కొంచెం ఇలా కిందకి కుంగినట్టుగా చేసి కూర్చుంటాయి. అప్పుడు ఈ బాడీ కొంచెం పైకి వెళ్ళి మనకి ఇట్లాగా కనపడుతుంది. అవన్నీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం చూపిస్తాం, చూడండి. అన్నీ అట్లా వేసుకుంటూ వస్తే ఎంతో చక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ అలాగా, అంటే మనం వేసిన మజంతా ఆ కలర్ కూడా అక్కడక్కడ స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దాం, టెయిల్ వేద్దాం. టెయిల్ మీద కూడా గ్రీన్ వేసాను. ఆ గ్రీన్ వేసి ఆ గ్రీన్ని లైట్గా స్ప్రెడ్ చేసేసాను. అంటే మనం ఒక సైడ్ గ్రీను, ఇంకొక సైడ్ ఏం చేసాము, ఎల్లో ఆకర్ వేసాను. ఎల్లో ఆకర్ వేసి ఆ ఎల్లో ఆకర్ని కూడా కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేశాను.
చూస్తున్నారు కదా మీరు, నేను ఎలా చేస్తున్నానో అదంతా మీరు 2-3 సార్లు మా వీడియో ప్లే చేసుకొని అబ్జర్వ్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చక్కగా వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇలాగా చూసారు కదా, ఇలాగా ఎల్లో ఆకర్ని కొంచెం ఆ గ్రీను రెండు కలిపి స్ప్రెడ్ చేసి కొంచెం డార్క్ మధ్యలో చిన్న డార్క్ ఇచ్చిన తర్వాత ఈ డార్క్ బ్రౌన్ ఉంటుంది కదా, ఆ డార్క్ బ్రౌన్ని తీసుకొని కొంచెం వేసి తర్వాత సన్న గీతలు అనమాట, ఆ ఫెదర్స్ సన్న స్ట్రోక్స్ వేస్తే ఉంటుంది. చూడండి మీకు ఎంత న్యాచురల్గా రియల్గా ఉన్నట్టుగా వస్తుంది చూడండి. అట్లా సన్న సన్నగా గీతలు గీయాలి, ఆ ఫెదర్స్ అన్నమాట. ఇలాగా మొత్తం అంతా మనం ఆ టెయిల్లో అంతా కూడా వేసేద్దాం. ఇలా వేసేస్తే చూసారా డార్క్, చిన్న డార్క్ అన్నమాట. అడుగు నుంచి మనం వేసిన కలరు, ఈ పైన గీతలు మీకు మంచి లుక్నిచ్చాయి కదా. టెయిల్ ఎంతో బాగుంది కదా. ఇప్పుడు ఇదే బ్లాక్తో కొంచెం అక్కడక్కడ మనం ఆ వింగ్స్ మీద 2 స్ట్రోక్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఐ చేద్దాం. ఐలో వైట్ పార్ట్ వేసేద్దాం. నల్లగుడ్డు కాకుండా చుట్టూ వైట్ కొంచెం అప్లై చేసి తర్వాత మనం ఇలాగా చుట్టూను డార్క్ బ్రౌన్తో ఒక సర్కిల్ వేసి మధ్యలో బ్లాక్ కనుపాప చిన్నది బ్లాక్ వేద్దాం. బ్లాక్ వేసి చక్కటి రౌండ్ ఇలా రౌండ్గా కన్ను వేసేసాను చూసారా. అలాగ వేసేసిన తర్వాత అదే కన్ను చుట్టూ కూడా అంటే మనం కన్నంతా కూడా అవుట్లైన్ లాగా చిన్న షేప్ ఇచ్చేసి ఇస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఇలాగా వైట్ అన్నీ వేసి కంటి లోపల చిన్న 2 వైట్ డాట్స్ కూడా పెడదాం. ఇట్లాగా షేప్ ఇవ్వాలి, కొంచెం డార్క్ బ్రౌన్తో కన్ను షేపు చుట్టూ అన్నమాట. ఇస్తే మీకు చాలా బాగా అందంగా కనపడుతుంది, కన్నుగుడ్డే కాకుండా చుట్టూ కూడా ఉన్నట్టుగా. ఇప్పుడు 2 డాట్స్ పెట్టేస్తే కన్ను మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బీక్లో కూడా మనం ఏం చేస్తాము, కొంచెం మీడియం అప్లై చేసి ఎల్లో కలర్, క్రోమ్ ఎల్లో కలర్ వేసేసి దాని మీద చిన్నగా మనం డెప్త్లు అవి ఇద్దాం. ముందు హైలైట్ వేసి తర్వాత డార్క్ బ్రౌన్తో చిన్న షేడ్ ఇస్తే మీకు ఆ ముక్కు అది కూడా ప్రామినెంట్గా చాలా చక్కగా కనపడుతుంది. ఎంత బాగుందో చూడండి. చక్కటి ఆ ముక్కు, తర్వాత ఆ షేప్ తిరిగినట్టు, ఆ ముక్కు వంపు, అవన్నీ కూడా మనం ఈ ఎల్లో కలర్ వేసిన తర్వాత చుట్టూ డార్క్ బ్రౌన్తో వేయాలి. ఇప్పుడేంటి ఆ కొమ్మ చుట్టూ కొమ్మ మీద ఆకులు అవి మన డార్క్ బ్రౌను తర్వాత శాప్ గ్రీను ఈ 2 కలర్స్తోని లీవ్స్ వేసేస్తున్నాను. లీవ్స్ వేసేయండి చక్కగా. ఆ బ్రష్ని ఇలాగా పడుకోబెట్టి లీవ్స్ వేసేస్తే చాలా బాగుంటుంది. నేను ఎలా వేస్తున్నానో ఇలా ప్రెస్ చేసి వేస్తున్నాను. అంటే లీఫ్ ఇలాగే ఉండాలి అని లేదు కదా, ఎలాగైనా వేసుకోవచ్చు. ఏ చెట్టు కొమ్మ మీదైనా కూర్చున్నట్టు వేసుకోవచ్చు. మీకు ఎలాంటి లీవ్స్ వస్తే ఆ లీవ్స్ వేసేయండి, బాగుంటుంది. ఇలాగే వేయాలని రూల్ ఏం లేదు, తెలిసింది కదా. ఏ కొమ్మ మీదైనా మనం పిట్ట ముఖ్యం కదా, దాని చుట్టూ ఏ ఎన్విరాన్మెంట్ అయినా మనం వేసుకోవచ్చు. ఇదే పిట్టని ఒక రాయి మీద కూర్చొని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఎలా అంటే అలా వేసేసుకోండి. ఇప్పుడు బర్డ్ వేయడం వచ్చేసింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వేసేసేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.